హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరు వచ్చేసరికి పాయసం దొంగని పడదామండి. రచించిన వారు వచ్చేసరికి కేవి సుమలత గారండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. హరితం అనే కుందేలు పాపం ఎంతో ఇష్టంగా పాయసం చేసుకుందంటండి. ఆ పాయసాన్ని ఎవరో దొంగలించారంట. అది ఎవరు దొంగలించారు అనేది లాస్ట్ వరకు స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కింద ఉన్న బొరియాలో హరితం అనే కుందేలు నివాసం ఉంటుంది. దానికి ఎలుగుబంటితో మంచి స్నేహం ఉంది. ఒకరోజు హరితానికి పాయసం తినాలనిపించింది. అదే విషయాన్ని ఎలుగుతో చెప్పింది. ఇంతకీ పాయసానికి కావాల్సినవి ఏంటో నీకు తెలుసా అని అడిగిందది. ఓ తెలుసు, పాలు, బెల్లం, బియ్యం అని బదులిచ్చింది హరితం. మన అడవికి తూర్పు దిశలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఒక పాల వ్యాపారి ఇల్లు ఉంది. అక్కడ నుంచి నేను పాలు తీసుకొస్తాను అంది ఎలుగు. అక్కడికి పశ్చిమం దిశలో బెల్లం కొట్టు ఉంది. నేను అక్కడికి వెళ్ళి బెల్లం తీసుకొస్తాను అంది హరితం. అయితే నేను బియ్యం తీసుకొస్తాను అంది అప్పుడే అక్కడికి వచ్చిన ఒక నక్క. దాంతో హరితం, ఎలుగు ఆశ్చర్యంగా చూశాయి. అప్పుడు అది, నేను ఈ అడవికి కొత్త. ఇటుగా వస్తుంటే మీ మాటలు వినిపించాయి. నాకు పాయసం తినాలనిపించింది. మీతో కలిస్తే నేను తినొచ్చు కదా అంది. కానీ నువ్వు అసలే అడవికి కొత్త. నిన్ను ఎలా నమ్మేది అంది హరితం. ఇందులో నమ్మడానికి ఏముంది? ముగ్గురం 3 వస్తువులు తీసుకువచ్చి పాయసం చేసుకొని 3 భాగాలుగా విభజించుకొని తినేద్దాం అందా నక్క. ఆ మాటలతో హరితం, ఎలుగు కూడా అంగీకరించాయి. ఎలుగు, హరితం అనుకున్న ప్రకారం బెల్లం, పాలు తెచ్చాయి. నక్క అడవి పక్కన ఉన్న మిల్లులో నుంచి బియ్యం తెచ్చింది. 3 కలిసి కమ్మటి పాయసం సిద్ధం చేశాయి. అలసిపోయాం కదా, చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా తినేద్దాం అంది హరితం. అలాగేనంటూ 3 చెరువుకు బయలుదేరాయి. ముందుగా స్నానం చేసి పాయసం కుండ దగ్గరకు వచ్చింది హరితం. అంతలో ఎలుగు కూడా అక్కడికి వచ్చి, మనం తినడం ప్రారంభిద్దాం అంది ఎలుగుబంటి. మన కొత్త నేస్తాన్ని కూడా రానివ్వు అంది హరితం. అయితే అది వచ్చేలోపు పాయసం కుండను కిందకు దింపుదాం అనుకుంటూ కుండ దగ్గరికి వెళ్ళాయి అవి. కానీ దాంట్లో పాయసం లేదు. ఇదేంటి, ఎవరు తినేశారు? నువ్వా నువ్వా అంటూ 2 ప్రశ్నించుకున్నాయి. ఇంతలోనే అక్కడికి నక్క వచ్చి, పాయసం తిందామా అంది. అప్పుడు హరితం దానికి ఖాళీ కుండను చూపించింది. నాకు పెట్టకుండా మీరే తినేశారా అంది నక్క. మేము తినలేదు, కానీ ఎవరు తిన్నారో తెలియడం లేదు ఆలోచిస్తూ అంది ఎలుగు. ఆ దొంగని నేను పట్టుకుంటాను, నాతో రండి అంటూ ఖాళీ పాయసం కుండ పట్టుకుని చెరువు దగ్గరకు నడిచింది హరితం. కుండను అందులో బోర్లించి మనం వరుసగా కుండ మీదకు ఎగిరి దాని మీద కూర్చొని నేను పాయసం తినలేదు అనాలి. తినకపోతే ఏమీ జరగదు. అబద్ధం చెప్పిన వారిని కుండ నీటిలో ముంచేస్తుంది. ముందు నేను కూర్చుంటాను అంటూ ఎగిరి కుండ మీద కూర్చుందది. కుండ కదలకుండా అలాగే ఉంది. తర్వాత ఇప్పుడు నక్క వంతు అంది హరితం. అప్పుడది, నన్ను క్షమించండి నేస్తాలు, మీరు స్నానానికి వెళ్ళినప్పుడు పాయసం మొత్తం నేనే తినేశాను. ఇంకెప్పుడు అలా చేయను అని ప్రాధేయపడింది. నీతో మాకు స్నేహం వద్దు, నువ్వు ఇంకెప్పుడు మా దగ్గరికి రావద్దు అన్నాయి ఎలుగు, హరితం. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందా నక్క. హరితం నిజంగా పాయసం కుండ దొంగను పట్టిస్తుందా అడిగింది ఎలుగు. అదేం లేదు, నాకు నక్కమూతికి ఉన్న పాయసం మెతుకులు కనిపించాయి. దాని నోటితోనే నిజం చెప్పించాలని ఇలా చేశాను. అంతేకాని ఎక్కడైనా కుండ నిజం చెప్పిస్తుందా అని బదులిచ్చింది హరితం. మరి నేను దూకితే కుండ పగిలిపోయేది, అప్పుడేం చేసేదానివి అడిగింది ఎలుగు. అందుకేగా ముందు నేను దూకాను, తర్వాత నక్కను దూకమని చెప్పాను. అది ఎలాగో అంత ధైర్యం చెయ్యదని నాకు ముందే తెలుసు. నిజాయితీకి ఉన్న బలం అబద్ధానికి ఉండదు అంది హరితం. దాని తెలివితేటలకు ఎలుగు ఎంతగానో మురిసిపోయింది.
విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి. నిజాయితీకి ఉన్న బలం అబద్ధానికి ఉండదు. నిజాయితీకి బలం ఎక్కువ, అబద్ధానికి బలం ఉండదు అని తెలియజెప్పాడనమాట. ఒక చక్కటి స్టోరీ అండి ఇది. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, అవి కూడా వినండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చూడలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. అవి ఒక్కసారి వినండి. విని మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.